నిన్న చూసినప్పుడు 1541 ఉండే సార్. ఇవాళ వచ్చేసరికి ఇవాళ 30 రూపాయల ధర పెంచేసరికి 1571 పడ్డది సార్. మరి ఈ ధరకు డబ్బు పెడితే మాకు పెట్టుబడి మందమన్నా రావాలా వద్దా? మరి సార్ వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారు? నిన్న అందరు ధర్నా చేసేసరికి ఏమో 30 గంట సేపట్ల పెంచుతారు పైసలు, లొల్లు చేయకూరని నిన్న కలెక్టర్ సార్ వాళ్ళు వచ్చి అనిపోయారు. అని వచ్చి పోయిన తర్వాత మరి ఇవాటికన్నా పెంచుతారు అనుకుంటే తీరా ఎక్కువ రేటు ఉన్న వాళ్ళకు 30 రూపాయలు పెంచుర్రు సారు. ఇవాళ తక్కువ రేటు ఉన్న వాళ్ళకు 30 రూపాయలు పెంచుర్రు. మరి ఈ ధరకు పెడితే మరి మా పెట్టుబడి మందమన్నా రావాలా వద్దా? ఒక్క మందు బస్తా కొనాలంటే కనీసం 1500 ఉన్నది, 1500 1600 ఉన్నది. మేము మాకు వేరే మాకు పొలం లేకపోతే మాకు బతకడానికి వీలు లేకపోతే కౌలుకు పట్టినాం సారు. ఒక్క రైతు ఒక ఎకరానికి 5000 6000 కౌలుకు ఉన్నది సారు. మరి ఆ కౌలు పైసలు కట్టాలన్నా మాకు ఇప్పుడు 5 ఎకరాల కౌలు పట్టినా 25000 కౌలుకే పోతుంది. 25000 కౌలుకే పోతుంది. ట్రాక్టర్ ధర 7000 ధర. దున్నటానికి 7000 సారు. దున్నటానికి 7000, వరి కోత మిషన్ కు 2000 అవుతుంది. గంటకు 2000 తీసుకుంటారు. మరి ట్రాక్టర్ కిరాయికి 2000 తీసుకుంటారు. ఇవన్నీ పోగా మాకు పెట్టుబడి ధర మొత్తం పైసలు మిగలలేకపోతుంది. మరి ఈ 3 పిల్లలకు చిన్న పిల్లలు ఇప్పుడు 3 రోజులు సార్ మేము వచ్చి 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి చిన్న పిల్లని ఎత్తుకొని ఇక్కడనే ఉంటున్నా సారు. ఇన్ని గోసలు గతంలో ఎప్పుడన్నా 1500కు అమ్మినవాను? ఎప్పుడు అమ్మలే సారు. ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మలే 1500కు. మరి ఇంత ఘోరంగా ఎప్పుడు అమ్మలే మేము. మరి ఈసారి అన్న ఇప్పుడు ప్రభుత్వం మీకు 2200తో పాటు 500 బోనస్ కూడా ఇస్తా అన్నది. మరి బోనస్ ముచ్చట ఏమి ఇవ్వలే సారు. 500 కాదు 5 రూపాయలు కూడా మాకు ఏమి చేయలేదు ప్రభుత్వం. మరి ఇంత ఘోరంగా చేసి ఈ ప్రభుత్వం అధికారులు ఏమంటారు? మరి అధికారులు ఏమంటలేరు సారు. సపోర్ట్ చేసిన వాళ్ళకే చేస్తున్నారు. ఇక మునిగేటోళ్ళకే ఇంత ముంచుతారు తప్ప ఈ ప్రభుత్వం మాకు ఏం చేస్తలేదు. మరి నాకు ఇప్పుడు 3 పిల్లలు సారు. ఇంకా 2 పిల్లలు ఆడపిల్లలు ఇంకా ఇంటికాడ ఉన్నారు. ఇగో చిన్న పాపను ఎత్తుకొని వచ్చిన. ఇప్పుడు 3 రోజులు సార్ మేము ఇక్కడ వచ్చి 3 రోజుల సంది ఇగో ఇదే గోస అవుతుంది మాకు. ఇది పరిస్థితి ఏంది మార్కెట్ లో. ఒక చిన్న పాపను వేసుకొని ఆ తల్లి 3 రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ 3 రోజుల నుంచి వెయిట్ చేస్తే గతంలో ఏ రోజు కూడా ఈ 1500కి అమ్మిన దాఖలాలు లేవని చెప్తున్నది ఆ తల్లి. ఏ రోజన్నా అమ్మినావమ్మను? ఇంత తక్కువ రేటుకి దరిద్రపు కొట్టు ముచ్చటేందనంటే నువ్వు అధికారంలోకి రావడం కోసము ఈ 2200 కాక ఆ యొక్క బోనస్, నీ బోనస్ నాయన, నీ నీ బొక్క బోర్ల నీ బోనస్ నీ మాటలకే ఈరోజు కూడా నువ్వు మాటలే మాట్లాడుతున్నావు తప్ప ఈ రైతులకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది మార్కెట్. వచ్చి చూడు ఈ రైతులు ఈ పరిస్థితి చూడు, వీళ్ళ గోస చూడు. కనీసం మరి మార్కెట్లో అమ్మితే బోనస్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియదు. కొంతమంది చెప్తారు రేటు తగ్గితే బోనస్ ఇస్తా అంటారు. పోనీ ఆ 500 బోనస్ ఇప్పుడు వాళ్ళు 1500కి అమ్ముకున్నారు, తగ్గింది రేటు. ఆ 500 బోనస్ ఇస్తారా? మరి వాళ్ళకి ఏ స్పష్టత లేదు. ఇచ్చిరామన్నా ఏమన్నా ఇచ్చిరా? 500 బోనస్ పడుతుంది. ఇక్కడ అధికారులను అడుగుతానేమో పెంచుతామని ముష్టిగా ఎంత 30 రూపాయల ఒక రైతుకు నువ్వు 30 రూపాయల నువ్వు ఏసీ గదిలో కూర్చుంటే ఆ 30 రూపాయలు ఎంత? ఒక ఛాయ్ తాగితే ఈరోజు హైటెక్ సిటీలో ఒక ఛాయ్ వాల్యూ 30 రూపాయలు అవుతుంది. నువ్వు ఒక ఛాయ్ లాగా చూస్తావా? ఎంత సిగ్గుచేటు ఇదంతా. ఇప్పటికైనా ఈ యొక్క ఈ పోయిన వానకాలంలో 2000 నుంచి 2200 దాకా కొన్నారు సార్. తడిచినా సుధా అటువంటి పరిస్థితి. ఆ రేటు ఉంటుంది అనుకోండి. నేను ఈ రోజు పోసుకోవచ్చు, అయ్యాడికి 3 రోజులు అయితే పోసుకోవచ్చు. నాకు 1700 తీసుకుంటా అంటారు. ఇక లాస్ట్ వరకు చూసి అగ్గిపుల్ల గీకిపోతుంది సపరేగా. ఎందుకంటే గొడ్లు కోసిన ఎంత నిలదీసినా నిన్న నుంచి వస్తాలు పోతాలు చెప్తాను అంటారు. ఇంక తరగలేదు. ఇక వాయిదేసి సోమవారం నుంచి మళ్ళీ చెప్తా అంటాంది. పరిస్థితి ఏం చేయాలి? సోమవారం దాకా ఇక్కడనే ఉన్నా. మాకు బట్టల్లో తానం లేదు, ఏది లేదు. వచ్చిన పైసలు తిండి ఇక్కడనే పెట్టుకోవాలి. టిఫిన్ చేస్తే ఒక 30 రూపాయలు ఒక పూటకు సరిపోతలేదు. ఇంటికి పోతే ఇంత అన్నం తింటే ఇంత పని చేసుకుంటున్నాం. అయిన పరిస్థితి వచ్చింది మాకు. రైతు ఉండేందుకు రైతే రాజు అంటాడు. ఏడున్నారు రాజు పొయ్యిలో అంటాడు.
అధికారం ఉన్న వాళ్ళు గద్దెలకే మాటలకే ఎవరు లేడు చేసేటోడు మాటలు చెప్తారు వెళ్ళిపోతారు. ఎన్ని బస్తాలు తెచ్చినాయి? 150 బస్తాలు. 150 బస్తాలు 5 ఎకరాలు పెట్టా. అంటే దగ్గర నీకు 90 క్వింటాల్ దాకా అయితే 100 క్వింటాల్ అయితే 100 క్వింటాల్ అంటే ఇప్పుడు ఎంత వేసిండు రేటు? 1700. 1700 అంటే దగ్గర 500 తీసేసిండు. అంటే దగ్గర నీకు 100 క్వింటాలకు 500 తీసేసిండు అంటే 50,000 నష్టం. నష్టం ఎవడు ఇవ్వాలి నీకు? 50,000 ఎవడిస్తాడు? ఎవరు ఇవ్వాలి నీకు? 50,000 ఇంకా ఈ 2200 కాకుండా 500 బోనస్ అంట. రేటు తగ్గితే బోనస్ ముచ్చట రేటు ఉంది. ఆ బోనస్ అంటే ఈ రేటే గది లేదంటే బోనస్ ఏమైనా వస్తుందన్నా? అంతేనా? రేటే గది లేదా అన్నప్పుడు బోనస్ ఏం వస్తుంది? అంతేనా? ఇంతవరకు బోనస్ అనలే. రేటే సక్క లేదా మార్కెట్ లో. పోయిన వానకాలం అప్పుడు కొన్నారు 21, 22 దాకా కొన్నారు. ఇప్పుడు ఏంది 1500, 1600, 1700. అప్పుడు ఇంకా పచ్చిగా ఉంటాయి. అసలు వాటికి రేటు పెట్టిలో ఇసుంటి వాటికి ఇప్పుడు రేటు పెడతలేరు. ఐకేఎం సెంటర్ అని పెట్టిలో ఇంతవరకు కాంటాలు అయితే జోకులు లేదు. ఊళ్ళో భారతనే రాలేదు. ఇక ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు. ఇప్పుడు ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ఏం చెప్పేది ఉంది? లాస్ట్ వరకు ఎవరు కొనబోతే సపరేట్గా వదిలిపెట్టిపోతారు. ఆ సాములంతా అంతే కాలు పెట్టిపోతారు. ఎవరు వచ్చి అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటాడు. ఎవరు వ్యవసాయం సీఎం కూడా రైతేనట. రైతు అయితే మరి గోసా బాగా తెలుతా మరి ఏది బోనస్ అనే రేట్లు మరి రైతులకు పెంచాలంటే ఏది ఎవరు బతికిస్తాను? ఒక దుకాణంలో పోతే 10 రూపాయలు తగ్గి అంటే తగ్గాడు. 1500 అంటే 1500 ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదంటాడు. అప్పుడు లేకపోతే 10 రూపాయలు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 10 రూపాయలు పట్టుకోవాలి. కానీ ఇక్కడ మన ఓట్లకు పక్కోడు వచ్చి డిసైడ్ చేస్తాడు. పక్కోడు మళ్ళీ అది కూడా మీ ముందట కాదట కదా? మా ముంగట కాదు. మ్యాచ్ చూసుకొని పోయి వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత మాట్లాడుకున్న తర్వాత వచ్చి రేటు గింత అయిందా అని చెప్తారు. అంతేనా? అంతే.